హాయ్ అండి. నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ టు మై హోమ్ ఫుడ్స్ ఆర్ఆర్. ఈరోజు రెసిపీ వచ్చి సేమియా పాయసం రెసిపీ అండి. ఒక బౌల్ తీసుకొని ఒక 2 కప్స్ ఆఫ్ మిల్క్ అనేది యాడ్ చేయండి. ఒక 5 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేశాక పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ వేసి దాంట్లోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేయండి. బాగా రోస్ట్ చేయాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ ప్యాన్లోకి 1 కప్ ఆఫ్ సేమియా అనేది తీసుకొని బాగా రోస్ట్ చేయండి. మన ఇంట్లో సింపుల్గా ఏ ఒకేషన్ ఉన్నా సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ సేమియా పాయసం రెసిపీ. సేమియా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేయండి. సేమియా బాగా రోస్ట్ అయ్యాక సేమియాలోకి ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ వరకు మిక్స్ చేసుకుంటా మంచిగా బాయిల్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకోండి. మిల్క్ అనేది యాడ్ చేశాక సేమియా అనేది మిక్స్ చేసుకుంటా ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేయండి. సేమియాని ఓవర్ కుక్ చేయకండి. ఓవర్ కుక్ చేస్తే మన సేమియా అనేది థిక్గా అయిపోతుందండి. సో సేమియాని బాగా మిక్స్ చేసుకుంటా మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. షుగర్ అన్నది మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుంటా బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ పౌడర్ వేసుకుంటే సేమియా పాయసం అనేది చాలా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మిల్క్ పౌడర్ వేసాక సేమియాని బాగా మిక్స్ చేసుకోండి లంప్స్ లేకుండా. నెక్స్ట్ మన సేమియా పాయసంలోకి ఒక కొద్దిగా ఇలాచీ పౌడర్ అనేది వేసుకుంటే సేమియా అనేది మంచి ఫ్లేవర్ఫుల్తో టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ వరకు సేమియాని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసంలోకి మనం ముందుగానే డ్రై డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అవి యాడ్ చేసి స్టవ్ అనేది టర్న్ ఆఫ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో.